Hi friends, welcome to Nandi. Most of the important newspapers లో కరెంట్ అఫైర్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎలా చదువుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈవెన్ వీఆర్ అవైలబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ టూ. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ జాయిన్ us for more updates. These are the topics we are going to discuss today. The first topic is regarding critical analysis of Pradhan Mantri Jan Arogya Yojana scheme. First, ఈ scheme ఏంటో తెలుసుకుందాం. ఈ scheme ని world's largest health insurance or assurance scheme గా కూడా భావిస్తారు. And what is the scheme is about? Both public and private empaneled hospitals లో సెకండరీ అండ్ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్ కి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో ఒక ఫ్యామిలీకి పర్ ఇయర్ 5 lakhs వరకు గవర్నమెంటే బేర్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ అనే పర్సన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ స్కీమ్ పిఎంజేఏవై స్కీమ్, దెన్ తనకి ఏదైనా హాస్పిటలైజేషన్ ఖర్చు ఏదైనా ఉంటే దాట్ టు సెకండరీ అండ్ టెరిషరీ కేర్ హాస్పిటలైజేషన్ మాత్రమే 5 lakhs వరకు ఆ ఏ అనే ఫ్యామిలీకి గవర్నమెంటే బేర్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ యువర్ క్యాష్లెస్ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్. ఈ స్కీమ్ ద్వారా ఆల్మోస్ట్ 50 crore మంది ఎలిజిబుల్ అయ్యారంట. బట్ నౌ వై దిస్ స్కీమ్ ఈజ్ ఇన్ న్యూస్ అంటే డిస్పైట్ క్యాష్లెస్ యాక్సెస్ టు హెల్త్ కేర్ సర్వీసెస్ ఇలాంటి వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నా కూడా ఒక సర్వే ప్రకారం పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడులో చేసిన సర్వే ప్రకారం COVID-19 ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు అంతా ఇందులో ఉన్న బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సనల్ ఖర్చులు ఆర్ అప్పు చేసి మరీ పెట్టుకున్నారంట. సో వై దిస్ స్కీమ్ ఇస్ అబౌట్? సో మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ దిస్ స్కీమ్ అని అంటే ఈ పాయింట్ మెన్షన్ చేయొచ్చు. బికాస్ స్టాటిక్ అండ్ ఫ్యాక్ట్స్ గివ్స్ మోర్ వాల్యూ టు యువర్ ఆన్సర్. అండ్ ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీ ఎవరు ఫ్రెండ్స్? నేషనల్ హెల్త్ అథారిటీ. అండ్ ది స్కీమ్ ఈజ్ centrally sponsored scheme. The next is regarding a report. The report name is The State of the World's Children 2021. ఈ report release చేసింది ఎవరు ఫ్రెండ్స్? UNICEF organization, that is United Nations Children's Fund organization released this report recently. ఈ report all over the countries ని అన్నిటినీ సర్వే చేయలేదు ఫ్రెండ్స్. ఇట్ సర్వేడ్ ఓన్లీ 21 countries. దిస్ ఇస్ అ సెకండ్ ఫ్యాక్ట్ టు బి రిమెంబర్డ్. అండ్ ఇండియాలో 41% ఆఫ్ యంగ్ పీపుల్ టోల్ దట్ ఎస్ మాకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు సపోర్ట్ అండ్ గైడెన్స్ కావాలి అని చెప్పారు. ఆల్ ఓవర్ ద మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అందులో ఆల్మోస్ట్ 83% ఆఫ్ children on an average told that they have certain mental problems and they need support. And UNICEF India representative said that 15 to 24 years లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది ఈ డిప్రెషన్ లోకి లోన్ అయిపోతున్నారు. అండ్ ఇట్ ఆల్సో క్రియేట్స్ a lot of problems for the children's studies and it leads to neglect and abuse of children. So this is all about this State of the World's Children report. సో ఇప్పుడు యూనిసెఫ్ గురించి చూద్దాం. యూనిసెఫ్ అబ్రివేషన్ is like United Nations Children's Fund, but earlier it was called as United Nations International Children's Emergency Fund. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1946 లో. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత 1939 to 1945 మనకు వరల్డ్ వార్. సో వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత చిల్డ్రన్ అందరినీ ప్రొటెక్ట్ చేయడానికి టు ప్రొవైడ్ సర్టన్ రిలీఫ్ టు ద చిల్డ్రన్ ఈ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు? టు ఇంప్రూవ్ ద హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇవి డైరెక్ట్ గా యూనిసెఫ్ చేయదు ఫ్రెండ్స్. ఇట్ విల్ హెల్ప్ ద నేషనల్, లైక్ ఇండియా అనేది ఒక నేషన్ కదా, ఇండియా నేషన్ కి యూనిసెఫ్ విల్ హెల్ప్ అండ్ గైడ్ to improve the health, nutrition, education and other welfare programs of the children. ఈ యూనిసెఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉంది. అండ్ ఈ యూనిసెఫ్ ఆర్గనైజేషన్ కి నోబెల్ పీస్ ప్రైజ్ 1965 లో కూడా వచ్చింది. దీస్ ఆర్ సర్టన్ అదర్ ఫ్యాక్ట్స్ టు బి రిమెంబర్డ్ అబౌట్ యూనిసెఫ్.
What is S-400 missile system and why we are fearing about the Katsa system? These two facts are very, very important. S-400 missile system anedi designed by Russia. This is the first fact to be remembered. And idi long range surface to air missile system. Second fact to be remembered. World లో ఇప్పటి వరకు మోడర్న్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటితో పోలిస్తే ఈ S-400 missile system is considered as most dangerous system. This is the third fact to remember. Even US డెవలప్ చేసిన థర్డ్ సిస్టమ్ కంటే కూడా ఎక్కువ ఎఫెక్టివ్ గా ఈ S-400 missile system వర్క్ చేస్తుందంట. So this is a fourth fact to be remembered. All these are very, very important to be noted about S-400 missile system. ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే ఇండియా అండ్ రష్యా ఆల్రెడీ మేడ్ అన్ అగ్రిమెంట్ టు బై దిస్ S-400 మిసైల్ సిస్టమ్. కాకపోతే USA is coming in between and it is threatening us through CAATSA system. What is this CAATSA system? Countering America's adversaries through Sanctions Act. సో మనకి నేమ్ ని బట్టే అర్థమవుతుంది. అమెరికాకి ఎవరైతే అడ్వర్సరీస్ అంటే ఎనిమీస్ ఫ్రెండ్స్, అమెరికాకి ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళని కౌంటర్ చేయడానికి ఈ ఎనిమీస్ తో ఎవరైతే ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తారో వాళ్ళ పైన శాంక్షన్స్ పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ రష్యా ఇస్ కన్సిడర్డ్ యాజ్ అడ్వర్సరీ ఆఫ్ USA. Yes, and India is making an agreement with Russia. So USA adversary తోని ఏవైనా మనం ట్రీట్మెంట్స్ చేస్తే ఇండియా పైన కాట్సా యాక్ట్ ద్వారా శాంక్షన్స్ పెడతాను అని చెప్పేసి USA ఈ యాక్ట్ లాంచ్ చేసింది. పర్టికులర్ గా ఈ కాట్సా యాక్ట్ USA 2017 లోనే లాంచ్ చేసింది. బట్ మెయిన్లీ టు కౌంటర్ ఇరాన్, రష్యా అండ్ నార్త్ కొరియా సిస్టమ్స్. సో ఇప్పుడు ఇండియా కూడా రష్యాతోని డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ ఇంటెలిజెన్స్ సెక్టార్ సిస్టమ్స్ షేర్ చేసుకోవాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఇండియా ఇస్ ఫియరింగ్ దట్ వెదర్ దిస్ కాట్సా శాంక్షన్స్ విల్ బి ఆన్ ఇండియా. శాంక్షన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ శాంక్షన్స్ వేయొచ్చు? లైక్ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎ లోన్ ఇస్ గివెన్, ఫర్ ఎగ్జాంపుల్ USA అండ్ ఇండియా. ఇప్పుడు కాట్సా యాక్ట్ ప్రకారం ఇండియా పైన శాంక్షన్స్ పెట్టాలి అని USA అనుకుంటే ఇప్పటి వరకు ఇండియాకి ఏవైతే లోన్స్ శాంక్షన్ చేసిందో అవన్నీ క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ ఈవెన్ మనం ఎక్స్పోర్ట్స్ ప్రమోట్ చేయడానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ అసిస్టెన్స్ ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ ఈవెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ లైక్ ట్రేడ్ అండ్ కామర్స్ ని కూడా కంప్లీట్ గా ప్రొహిబిట్ చేయొచ్చు. ఈవెన్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళ వీసాస్ కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా క్రియేట్ చేయొచ్చు. లైక్ డినైల్ ఆఫ్ వీసాస్ టు పర్సన్స్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద sanctioned person. So these are certain sanctions can be imposed on India if CAATSA was exposed by USA towards India. The next topic is regarding malaria vaccine called as RTS yes or AS01. Niku multiple choice question ila ravachu. Like RTS, S recently seen in news is related to which of the following diseases? Then it is related to malaria disease. సో ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వ్యాక్సిన్ ని సబ్ సహారన్ ఆఫ్రికా అండ్ అదర్ రీజన్స్ లో ఉన్న చిల్డ్రన్ కి రికమెండ్ చేస్తుంది అంట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ సరిగా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఘనా, కెన్యా అండ్ మలావి రీజన్స్ లో పైలట్ ప్రోగ్రామ్ గా లాంచ్ కూడా చేసేశారు. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆఫ్రికాలో అండర్ 5 ఏజ్ ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ ఒక ఇయర్ లో మోర్ దెన్ 2,60,000 పీపుల్ ఓన్లీ ఈ మలేరియా డిసీజ్ వల్ల చనిపోతున్నారు. బట్ ఇట్ ఆల్సో టోల్డ్ దాట్ దిస్ వ్యాక్సిన్ ఇస్ నాట్ ద ఓన్లీ టూల్. అంటే ఓన్లీ వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేసుకొని మిగతా మలేరియా డిసీజ్ కి సంబంధించిన ప్రికాషన్స్ ఏవి తీసుకోకుండా ఉండడం ఆప్షన్ కాదు. ఆ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి, ప్లస్ వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి WHO రికమెండ్ చేస్తుంది. సో లెట్స్ లుక్ ఇన్ టు వాట్ అబౌట్ దిస్ మలేరియా డిసీజ్. ఈ డిసీజ్
ఎక్కువగా ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఏరియాస్ లో మాత్రమే ఉంటుంది. సో దిస్ ఇస్ ద ట్రాపికల్ ఏరియా and this region is the subtropical area. So malaria is mostly seen in these regions, particular ga Africa, South America and Asian regions లో ఎక్కువగా ఈ మలేరియా అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ మలేరియా అనేది దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది? ఒక ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ mosquito called Anopheles. Look at here, you can easily recognize the malaria mosquito, Anopheles mosquito. ఇది ఇన్ఫెక్ట్ అయ్యి బాడీకి పారాసైట్స్ ని ఇంజెక్ట్ చేస్తుంది. ఆ పారాసైట్స్ మన లివర్ సెల్స్ లో డెవలప్ అయ్యి తర్వాత మన రెడ్ బ్లడ్ సెల్స్ ని మెల్లిమెల్లిగా ఇంప్యూర్ చేసుకుంటూ చంపేస్తూ ఉంటుంది. యాక్చువల్ గా ఈ మలేరియా అనేది 5 పారాసైట్ స్పీషియస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కానీ అందులో ఓన్లీ 2 species are considered as most dangerous: Plasmodium falciparum and Plasmodium vivax. This is also very important in general science topic, but malaria is preventable as well as curable. The next topic is regarding Kaveri pollution, friends. Kaveri is polluted with lot of contaminants like pharmaceutically active compounds, personal care products, plastics, flame retardants, heavy metals and pesticides and many more, all are included in Kaveri river. This was revealed by a research conducted by Indian Institute of Technology Madras, IITM. వాళ్ళు చేసిన సర్వే ప్రకారం, రీసెర్చ్ ప్రకారం కావేరీలో పొల్యూషన్ లెవెల్స్ ఇంకా ఎక్కువగా అవుతున్నాయి. అండ్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్? బికాస్ ఇండియా ఇస్ కన్సిడర్డ్ యాజ్ సెకండ్ లార్జెస్ట్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరర్. అంటే మనం ఎంత వరల్డ్ లో సెకండ్ పొజిషన్ లో ఉన్నాం ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చర్ లో. సో అంత వేస్టేజ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దాట్ వేస్టేజ్ ఇస్ డంప్డ్ ఇన్ టు నియర్ బై వాటర్ బాడీస్ అండ్ కావేరీలో ఈ కంటామినేషన్ ఎక్కువగా ఉంది. సో అల్టిమేట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద హ్యూమన్ లైఫ్ అండ్ ఆల్సో ద కంప్లీట్ ఎకోసిస్టమ్ ఆఫ్ యువర్ ఓషన్. అండ్ ఈ సర్వేలో మనకి హెల్ప్ చేసింది న్యాచురల్ ఎన్వైరన్మెంట్ రీసెర్చ్ కౌన్సిల్ ఆల్సో ఇన్ ద యూకే. సో మనకి బైలాటరల్ రిలేషన్స్ లో, ఇండియా యూకే రిలేషన్స్ లో కూడా యూ కెన్ రైట్ దిస్ పాయింట్ ఇన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. So let's look into certain basic information about the Kaveri river. The Kaveri river originates at where, friends? Brahmagiri hills. This is the first fact to be remembered in the Western Ghats. And southeast direction lo move avukuntu Karnataka and Tamil Nadu lo kuda move avutundi. This is the second fact to be remembered. Finally it will reaches the Bay of Bengal. Bay of Bengal lo reach ayyetappudu Kaveri delta form chestundi. That delta is called as Garden of South India. This is the third fact to be remembered. And certain important tributaries of Kaveri river are Kabani, Noyal, Amravati, Hemavati, Lakshman Tirtha and Bhavani rivers. So these are certain facts to be remembered about the Kaveri river. మనం అన్ని ట్రిబ్యూటరీస్ నేర్చుకోవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. కొన్ని ట్రిబ్యూటరీస్ నేర్చుకొని ఎలిమినేషన్ ప్రాసెస్ లో మనము MCQs లో we can answer it. The next topic is regarding non-performing assets. Let me give you a small example. Bank 1 లో నుంచి A అనే పర్సన్ లోన్ తీసుకున్నాడు. సో డెఫినెట్లీ లోన్ తీసుకున్నందుకు ప్రతి మంత్ he have to pay interest. Yes, so ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ మొత్తం బ్యాంక్ కి మనం పే చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, the person A is not paying this interest and principal amount for 90 days. Then this person A account is considered as non-performing assets. You can see here, non-performing assets ante loan or advance తీసుకున్న తర్వాత neither principal amount is paid nor your interest payment is done, and this is continued for 90 days, then that account is considered as non-performing asset. This is the first fact. Second fact is NPA ne non-performing assets less than or equal to 12 months వరకు కంటిన్యూ అవుతే దాన్ని substandard assets అని అంటారు. థర్డ్ కేటగిరీ ఏంటి అంటే, if this substandard category అయిన తర్వాత ఇంకా 12 months extend అవుతే దాన్ని doubtful assets అని అంటారు. ఫోర్త్ కేటగిరీ is like
ఇట్ కాంట్ బి కలెక్టబుల్ అంటే అసలు కలెక్ట్ చేయలేము అండ్ కంటిన్యూగా బ్యాంక్ అసెట్ ఈజ్ నాట్ వారంటీడ్ ఎనీథింగ్ కాన్ బి డన్ then it is called as loss asset. So these are very very important terms in economy. So ఇప్పుడు న్యూస్ లో ఎందుకు వచ్చింది అని అంటే certain category of persons gave certain guidelines జుడిషియరీకి ఇచ్చారు. లైక్ ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని ఎలా తగ్గించాలి అని గైడ్ లైన్స్ జుడిషియరీకి ఇచ్చారు. జుడిషియరీ ఇమ్మీడియట్లీ టోల్డ్ that is the policy of Executive and Reserve Bank of India. We do not interfere in it. That is the power of separation of power. ఇండియాలో సెపరేషన్ ఆఫ్ పవర్ కంప్లీట్ గా ఉండదు ఫ్రెండ్స్. యుఎస్ఏలో అది ఉంటుంది. ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. ఈ మూడు organs of the government should not interfere in other activities. That is called your separation of power. ఇండియాలో సెపరేషన్ ఆఫ్ పవర్ బదులు మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ యూస్ చేస్తాము. సో ఇండియాలో లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ సెపరేషన్ లేదు. మన ప్రైమ్ మినిస్టరే మన ఎంపీ కూడా. వెన్ మన ప్రైమ్ మినిస్టర్ ఎంపీగా వర్క్ చేస్తున్నప్పుడు తను లెజిస్లేటివ్ బాడీ. ప్రైమ్ మినిస్టర్స్ కమ్స్ అండర్ యువర్ ఎగ్జిక్యూటివ్స్ బాడీ. అంటే ఇండియాలో ఎగ్జిక్యూటివ్స్ అండ్ లెజిస్లేటివ్స్ ఆర్ నాట్ కంప్లీట్లీ సెపరేటెడ్. సో ఇండియాలో సెపరేషన్ ఆఫ్ పవర్ మెయింటైన్ చేయరు. బట్ ఈ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ కి జుడిషియరీకి మధ్యలో సెపరేషన్ ఉంది. దాట్ ఈస్ టోల్డ్ బై యువర్ జుడిషియరీ. సో అండర్ విచ్ ఆర్టికల్ దిస్ సెపరేషన్ బిట్వీన్ యువర్ జుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రెండ్స్? Article 50. So this is one more fact to be remembered. Let's now look into certain key facts, friends. First is exercise Ajaya Warrior. This is a bilateral military exercise between India and UK. These are certain facts to be remembered about the exercise. ఇది రీసెంట్ గా చౌబతియా అనే ప్లేస్ లో ఉత్తరాఖండ్ లో లాంచ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ జులైలో ఆల్రెడీ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ వాజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. దిస్ ఇస్ అ naval exercise. This is also very very important fact to be remembered. అది బే ఆఫ్ బెంగాల్ లో జరిగింది. అండ్ ఇండియాకి ఎన్ని కంట్రీస్ బార్డర్స్ ఉన్నాయో ఆ అన్ని కంట్రీస్ ని డీల్ చేయడానికి సర్టన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని డిప్లాయ్ చేస్తుంది గవర్నమెంట్. సో అలాగే నేపాల్ అండ్ భూటాన్ బార్డర్స్ ని చూసుకోవడానికి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఎవరు ఫ్రెండ్స్? సశస్త్ర సీమా బల్. This is also an important fact to be remembered. Next topic is regarding Nobel Prizes. October 4th నుంచి October 11th వరకు కంటిన్యూస్ గా నోబెల్ ప్రైజెస్ ని అనౌన్స్ చేశారు. సో లెట్స్ లుక్ ఇన్ టు దాట్ కేటగిరీ. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ వాజ్ షేర్డ్ బిట్వీన్ 3 members. Like 3 members, but only 2 categories. One category is regarding Earth's climate, quantifying variability, reliably predicting the global warming. ఇవన్నీ ఫిజికల్ మోడలింగ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు జపాన్ అండ్ జర్మనీకి సంబంధించిన ఫిజిక్స్. అండ్ వన్ మోర్ కేటగిరీ వాజ్ రిగార్డింగ్ interplay of disorder and fluctuations in physical systems from atomic to planetary scales. ఈ 2 categories లో ఫిజిక్స్ తరపున నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్నారు. ఏ కంట్రీ వాళ్ళకి వచ్చింది? జపాన్, జర్మనీ అండ్ ఇటలీ. The next category, that is the Nobel Prize in Chemistry, was received by 2 persons. One person from Germany and another from United Kingdom. ఏ కేటగిరీ కింద వచ్చింది వాళ్ళకి? ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అసిమెట్రిక్ ఆర్గానో కెటలైసిస్. జనరల్ గా ఏదైనా ఒక ప్రాసెస్ రియాక్షన్ అవుతుండే ఆ కెమికల్ రియాక్షన్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు దాంట్లో ఏదైనా ఆర్గానిక్ కెటలైజ్డ్ యాడ్ చేస్తే. సో దిస్ ఇస్ ద జనరల్ మీనింగ్ ఆఫ్ ఆర్గానో కెటలైసిస్ ప్రాసెస్. కానీ ఈ ఆర్గానో కెటలైసిస్ ప్రాసెస్ అనేది అసిమెట్రిక్ లెవెల్లో ఎలా డెవలప్ అవుతుంది అని వీళ్ళిద్దరూ చూపించారు. సో ఫర్ దెమ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ వాజ్ రిసీవ్డ్. The next category, that is Nobel Prize in Physiology or Medicine, was also shared between 2 members. One person from United States of America and another from Lebanon. ఏ కేటగిరీ కింద వీళ్ళకి వచ్చింది? ఫర్ ద డిస్కవరీ ఆఫ్ రిసెప్టర్స్
for temperature and touch. For example, manam touch me not plant ఉంటుంది కదా friends. If we touch, it changes its shape. సో ఇన్ ద సిమిలర్ వే టెంపరేచర్ అండ్ టచ్ వల్ల ఏవైతే రిసెప్టార్స్ అవన్నీ చేంజ్ అవుతాయో వాటిని డిస్కవరీ చేసినందుకు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్నారు. The Nobel Prize in Literature was received by Abdul Razak Gurna. He was from Zanzibar. So, ఈ జాన్జిబార్ అనేది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? టాంజానియాలో జాన్జిబార్ అనేది ఒక ఐలాండ్. సో యూ హ్యావ్ టు నో అబౌట్ దిస్. అండ్ తనకి లిటరేచర్లో దేని గురించి వచ్చింది? ఫర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ కొలోనియలిజం అండ్ ఆల్సో రెఫ్యూజీస్ యొక్క ఫేట్, గల్ఫ్ రీజియన్స్ లో కల్చర్స్ అండ్ కాంటినెంట్స్ మధ్యలో ఎలా జరుగుతుంది అని చెప్పేసి he wrote many things about these categories. So he received Nobel Prize for Literature. Freedom of expression is a precondition for democracy and also lasting peace. అన్న కేటగిరీలో ఇద్దరికి నోబెల్ పీస్ ప్రైజ్ రిసీవ్ చేసుకున్నారు. వన్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్ అండ్ వన్ ఫ్రమ్ రష్యా. సో నేమ్స్ నేను ఎందుకు చెప్పట్లేదు అని అంటే దీస్ విల్ కంటిన్యూస్లీ చేంజ్ అండ్ ఇఫ్ యూ వాంట్ యూ ఆల్సో రిమెంబర్ దిస్, బట్ ద కంట్రీ అండ్ ద కేటగిరీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నేమ్స్. ఎకనామిక్ సైన్సెస్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చేది Sveriges Riksbank Prize, friends, not the Nobel category. And for dedication to Alfred Nobel, this category was given by Sveriges Riksbank Prize. And ఇది 3 members షేర్ చేసుకున్నారు, కెనడా, యుఎస్ఏ అండ్ నెదర్లాండ్స్ నుంచి. ఏ కేటగిరీ కింద? ఫర్ ఎంపెరికల్ కాంట్రిబ్యూషన్స్ టు లేబర్ ఎకనామిక్స్, అంటే ఎక్స్పెరిమెంటల్ వేగా లేబర్ ఎకనామిక్స్ పైన రీసెర్చ్ చేశారు ఒక కేటగిరీ. అండ్ వన్ మోర్ కేటగిరీ for contributions to the analysis of casual relationships. These are the 2 categories for which the Nobel Prize for Economic Sciences was received.